ఆదిశంకరాచార్యుల వారి యొక్క పీఠం గురించి నాకు పోయిన సంవత్సరం రమేష్ గారు పిలిచి మల్లయ్య గారి ఇట్లా ఆదిశంకరాచార్యుల యొక్క పీఠము ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేస్తున్నాం మేము 15 రోజులు, మీరు తప్పకుండా వచ్చి మీ ఒక పదవి తీసుకొని ఈ కార్యక్రమానికి మీరు నా ఎమ్మడుండి ఈ మొత్తం జయప్రదం చేసి అందరి దగ్గర మంచిగా మాట్లాడుకుంటూ గౌరవంగా మర్యాదల స్వామీజీ వారు ఎవరెవరు వచ్చిందో వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి వారికి ఏమేమి కావాలో అన్ని సౌకర్యాలు చేసి నన్ను చెప్పి అట్నే బంగారయ్య గారు కూడా పిలిచి మల్లయ్య గారు మీరు పలానా ఒక సాయిబాబా టెంపుల్ చైర్మన్, మీరు బాగుంటారు, మీరు చెప్తే అందరు వింటారని చెప్తే ఫస్ట్ పోయిన సంవత్సరం నాడు నన్ను తీసుకొచ్చి అందులో రమేష్ గారు జాయిన్ చేశారు. ఆ తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రోగ్రామ్ అయినా ఏదైనా నా తోచిన కొద్దీ నేను ఇచ్చుకుంటూ నా దోషణ కొద్ది భక్తులను తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం జరుగుతుంది. ఎప్పుడు అక్కడ మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయిపోయిందో 3 నెలల తర్వాత ఒక పారాయణం పెట్టి ఒక 300-400 మంది ఉన్నటువంటి భక్తులకు ఆ పారాయణ చీరలు జాకెట్లు పంచి ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది రావాలని మల్లయ్య గారు అని చెప్పి బంగారయ్య గారు రమేష్ గారు చెప్తే నేను తయారై కాశీకి నా వంతు చేతనయ్య గారికి సహాయం చేసుకుంటూ న్యాయముడొచ్చిన అందరికి చెప్పి తీసుకొని వచ్చి ఈ కార్యక్రమం నిన్న ఈ హోమాలు చండీ హోమం ఈ సుదర్శన హోమం అన్ని చేసుకుని నిన్న సాయంత్రానికి అన్ని హోమాలు అయిపోయినాయి. స్వామి గారు చేయవలసిన 5 రోజులు స్పీచ్ ఇచ్చినారు. ఈ కార్యక్రమం ఈ రోజుకు నిన్న సమాప్తమైంది. ఈ రోజు నాడు చిన్నపాటి అందరికీ సన్మానము అందరి కార్యక్రమానికి ఈ రోజు రాత్రితోటి ముగించుకుంటూ రేపు స్వామి గారు అందరం కలిసి మళ్ళీ హైదరాబాద్కు చేరుతాము. స్వామివారి అమ్మడి కాశీకి వచ్చిన తర్వాత 3 రోజుల ముందు అన్ని కార్యక్రమాలు చేసుకుని మరుసటి రోజు తర్వాత ప్రతిరోజు నిత్యం ఒక కార్యక్రమం చేసుకుంటూ కాశీలో ఫస్ట్ రోజు గంగకు పోయి పూజ చేసుకొని వచ్చి ఇక్కడ హోమం స్టార్ట్ చేసినాము. నిత్యం హోమం చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రము ఒక్కొక్క స్వామీజీ తోటి మనము ప్రతిరోజు ఈవినింగ్ కార్యక్రమము చేపించినాము. తర్వాత మళ్ళా నిన్న స్వామివారి జయంతి ఉండటం నుంచి చెట్టుకు పూజ చేపించి అందరం కోలాటంతో మొత్తం ఇక్కడ తిరిగి తర్వాత మన గంగకెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసుకుని ఇక్కడ మొత్తం చల్లిపిచ్చి ఈ కార్యక్రమానికి మొత్తం నిన్న సాయంత్రం చేసినారు. ఇటువంటి కార్యక్రమం కాశీలో జరుగుద్దని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కనివిని ఎరగనగా ఇక్కడ కాశీలో జరిగింది. నా వంతు నేను ఫస్ట్ టైం నా లైఫ్లో పుట్టినప్పటికెళ్ళి కాశీలో 9 రోజులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమం నాకు అదృష్టం కలిగినందుకు ఆదిశంకరాచార్య యొక్క ఆశీర్వాదంతో బంగారయ్య గారు రమేష్ వారి వీరందరి పండితుల నుంచి నేను ఒకటి నేర్చుకుందంటే శాంతం ధర్మం ఈ 2 ఎక్కడుంటాయో మనం అక్కడ ఉండాలనేది ఒక పద్ధతిలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కాశీలో నేర్చుకుంది. అదొకటే భగవంతుడు నాకు శాంతినిచ్చి నా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, వచ్చిన భక్తులు కూడా అందరూ పూజకు ఆరోగ్యాలు మంచిగా ఉండాలని, అందరూ మంచిగా ఇంటికి వెళ్లి భగవంతుని మల్ల శంకరాచార్యులు దండం పెట్టుకుని అందరూ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.